Hello friends, welcome back to our channel. We are learning. Today we will learn some idioms. First one, fish out of water. దీని మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే మనం అన్కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నామో దాన్ని ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటారు. మీనింగ్ someone who feels uncomfortable or out of place in a particular situation. Example, at the conference he felt like a fish out of water among all the seasoned professionals. సో కాన్ఫరెన్స్లో చాలా ప్రొఫెషనల్స్ ఉన్నప్పుడు అతను అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాడు అనే ఉద్దేశంలో మనం ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అనే ఇడియంని యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఎవ్రీ క్లౌడ్ హ్యాజ్ ఎ సిల్వర్ లైనింగ్. దెర్ ఈస్ సంథింగ్ పాజిటివ్ టు బి ఫౌండ్ ఇన్ ఎవ్రీ నెగిటివ్ సిచ్యువేషన్. సో దిస్ ఈజ్ లైక్ ఎ బ్లెస్సింగ్ ఇన్ ఏ డిస్గైజ్. రెండు ఇడియమ్స్ సేమ్ మీనింగ్ ఇస్తున్నాయి ఫ్రెండ్స్. సో నెగిటివ్ సిచ్యువేషన్లో కూడా ఎంతో కొంత మన పాజిటివిటీని చూడగలిగితే అప్పుడు మనం ఈ ఇడియం యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. అన్ ఆబ్వియస్ ప్రాబ్లమ్ ఆర్ ఇష్యూ దట్ ఎవ్రీవన్ ఈజ్ అవేర్ ఆఫ్ బట్ నో వన్ వాంట్స్ టు అడ్రస్. ఫ్రెండ్స్, ఎలిఫెంట్ అంటే తెలుసు చాలా పెద్దగా ఉంటుంది. సో ఇక్కడ ప్రాబ్లం కూడా చాలా పెద్దగా ఉంది, బట్ నో బడీ వాంట్స్ టు టాక్ అబౌట్ ఇట్. ఆ ఉద్దేశంలో ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. ద ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ ద టీమ్ ఈజ్ ద ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ దట్ నో వన్ టాక్స్ అబౌట్. సో ఇక్కడ కమ్యూనికేషన్ లేకపోవడం అనేది ఇట్స్ లైక్ ఏ ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. A bitter pill to swallow, meaning something unpleasant but necessary to accept. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, అది అన్ప్లెజెంట్గా ఉంటుంది బట్ తప్పదు, మనం యాక్సెప్ట్ చేయాలి. ఆ టైంలో ఏ బెటర్ పిల్ టు స్వాలో. ఫెయిలింగ్ ఇన్ ద ఎగ్జామ్ వాజ్ ఏ బెటర్ పిల్ టు స్వాలో బట్ ఇట్ టాట్ హిమ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్టడీయింగ్ రెగ్యులర్లీ. మనం కూడా అంతే ఫ్రెండ్స్, కన్సిస్టెంట్గా చదువుతూ ఉంటేనే ఏదైనా నేర్చుకోగలిగేది. నెక్స్ట్, డోంట్ కౌంట్ యువర్ చికెన్స్ బిఫోర్ దే హ్యాచ్. That means don't make plans based on something that hasn't happened yet. The full meaning వచ్చేసి ఫ్రెండ్స్ తెలుగులో చికెన్స్ని కౌంట్ చేయడం అనమాట. అవి పదకొక ముందే మనం ఇన్ని చికెన్స్ వస్తాయి, నాకు ఇన్ని కోడిపిల్లలు వస్తాయి అనేసి కౌంట్ చేసుకోవటం అనమాట. ఏదన్నా మనం సక్సెస్ అవ్వకముందే అయిపోయాము అది ఇది అనుకునే ఉద్దేశంలో ఇది వాడతారు. డోంట్ బై ఏ న్యూ కార్ అంటిల్ యూ హ్యావ్ ద మనీ. డోంట్ కౌంట్ యువర్ చికెన్స్ బిఫోర్ దే హ్యాచ్. సో ఇక్కడ మనీ లేకుండా కార్ కొనొద్దు, ఎందుకంటే ఇట్స్ లైక్ కౌంటింగ్ యువర్ చికెన్స్ బిఫోర్ దే హ్యాచ్. ఇలాంటి మరిన్ని ఇడియమ్స్ నేర్చుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై యూట్యూబ్ ఛానల్. వీఆర్ లెర్నింగ్.